శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణాన్ని ప్రతిరోజు కూడా సత్సంగంలో చెప్పుకుంటున్నాం మనం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 53 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 54వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. అంజనా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. తాజ్జలాశయమాసాజ్య కన్యా కమలలోచన తీరేణ్యస్య దుకూలాని విజహృ సించతీర్మిధ వీక్ష వ్రజంతం గిరిశం సహ దేవ్యా వృషస్థితిం సహసోత్తీర్యవాసాంసి పర్యధుర్వ్రీడితాస్త్రియః. శర్మిష్ఠ మొదలైన కన్యలు సరోవరాన్ని సమీపించి తమ వస్త్రాలను ఒడ్డున ఉంచి నీళ్ళలోకి దిగి పరస్పరం నీళ్లు చల్లుకుంటూ క్రీడింపడం మొదలుపెట్టాడు. ఇంతలో పరమేశ్వరుడు పార్వతీదేవితో కూడి నందివాహనంపై అటు నుండి వెళుతూ ఉన్నాడు. ఆ శంకరుణ్ణి చూసి ఆ స్త్రీలు, ఆ కన్యలు సిగ్గుతో నీళ్లలో నుండి బయటకు వచ్చి త్వరగా తమ వస్త్రాల్ని కట్టుకున్నారు. శర్మిష్ఠా జానతి వాసో గురుపుత్ర్యా సమవ్యయత్ శ్రీయం మత్వా ప్రకృత దేవయానీ దమబ్రవీ. అహో నిరీక్షతామస్య దాస్యా కర్మ క్యసాంవ్రతం అస్మద్ధార్యం ధృతవతి సునీవ హవిరిధ్వరే. తొందరలో వాళ్ళు ఆ వస్త్రాలు ధరించే తొందరలో శర్మిష్ఠ ఏం చేసిందయ్యా అంటే పొరపాటున గురుపుత్రికి అయిన దేవయాని వస్త్రాలని ధరించింది. ఇప్పుడు దేవయానికి కోపం వచ్చింది. చెల్లులారా, ఈ శర్మిష్ఠ చేసిన అనుచితమైన పనిని చూశారా? యజ్ఞంలో ఉన్న హవ్యాన్ని కుక్కలు తిన్నట్టుగా ఈమె నా వస్త్రాలను ధరించింది. ఇది ఏమాత్రం క్షమీపరాని విషయం సుమా. యైరిజం తపసా సృష్టం ముఖం పుంస పరస్యయే ధార్యతే యైరిహ జ్యోతి శివ పంధాశ్చ దర్శితః యాన్ బంధస్ ఉపతిష్టంతే లోకనాథ సురేశ్వర భగవానపి విశ్వాత్మా పావన శ్రీనికేతన వయం తత్రాపి భృగవః శిష్యోస్య నః పితాసురః అస్మద్ధాన్యం ధృతవతి శూద్రో వేదమివాసతి. బ్రాహ్మణ వంశం అనేది భృగు మొదలైన మహర్షుల తప ప్రభావం చేత ఏర్పడింది. ఇది పరమపురుషుడైన భగవంతుడి యొక్క ముఖం నుండి ఆవిర్భవించింది. బ్రాహ్మణులు జ్యోతిస్వరూపుడైన పరమాత్మను సర్వదా తమ హృదయాలయందు నిలుపుకొని ఉపాసిస్తారు. బ్రాహ్మణులు నిర్దేశించిన వైదిక మార్గం లోకానికి శుభంకరమైనది. దిక్పాలురు, ఇంద్రాదేవతలు బ్రాహ్మణులకు ప్రణమిల్లుతారు, వారిని సేవిస్తూ ఉంటారు. అంతేకాదు పరమపావనుడు విశ్వాత్ముడు పరమాత్మయు అయిన ఆ రమాపతికి కూడా బ్రాహ్మణులు పూజ్యార్హులు. అటు బ్రాహ్మణుల్లో భృగువంశులు సర్వశ్రేష్ఠులు. అటు భృగువంశానికి చెందిన వారం మేము. ఈ శర్మిష్ఠ తండ్రి రాక్షసుడు, పైగా మా తండ్రికి శిష్యుడు. అటు దుష్టురాలు శూద్రుడు వేదాలను మళ్లించినట్లుగా మా వస్త్రాలను ధరించింది. ఏవం శపంతీం శర్మిష్ఠ గురుపుత్రీం అభాషత వృషా శసంచురంగీవ దర్శిత దశ్చదక్షద. దేవయాని తనను అలా తూలనాటంతో శర్మిష్ఠ కూడా కోపంతో ఊగిపోయింది. దెబ్బతిన్న ఆడుపాములాగా బుసరగొట్టింది. అప్పుడు పళ్ళు పటపట కొరుకుతూ శర్మిష్ఠాంతో అన్నది, ఆత్మవృత్తమభిజ్ఞాయ కర్తసే బహుభిక్షుకి కిన్న ప్రతీక్షసే స్మాకం గృహాన్ బలిభుజో యదా. ఓ భిక్షుకి, నీ స్థాయిని నువ్వు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు వాగుతున్నావు. కాకులు కుక్కల్లాగా నువ్వు 4 మెతుల కోసం మా ఇంటి చుట్టూ తిరుగుతున్న దానవు కాదా? ఏవం విధై సుపరుషై
సుపరుషై క్షిప్వాచార్య సుతాన్ సత్యం శర్మిష్ట ప్రాక్షపత్కూపే వాసశ్చాదాయ మన్యువా. శర్మిష్ట ఈ విధంగా ఇంకా పలు విధమైన దురుసుమాటలతో దేవయాన్ని ఆక్షేపిస్తూ కోపంతో ఆమె నుండి తన వస్త్రాలని లాక్కొని ఆమెను ఒక బావిలో పడితోసింది. తస్యాం గతాయాం స్వగృహం యాతిర్మృగయాంచరాన్ ప్రాప్తో యదృచ్ఛయా కూపే జలాధీతాం దదర్శః దత్వా సముద్రం వాస తస్యై రాజా వివాసనే గృహీత్వా పాణినా పాణిముజ్జహార దయాపరః. పరీక్షణ్ మహారాజు అడిగిన దానికి సమాధానం ఇది. ఎందుకు విలోమ వివాహం జరిగింది, చేసుకోకూడదు కదా బ్రాహ్మణ కన్యని రాజు అన్నదానికి ఈ కథ అంతా చెప్తున్నారన్నమాట. ఆ తర్వాత శర్మిష్ట ఇంటికి వెళ్ళింది. కొంత తడవుకి యయాతి మహారాజు వేటాడి అలసిపోవటం వల్ల దప్పిక కొన్నాడు. నీటి కోసం అతడు యాదృచ్ఛికంగా ఏ బావిలో అయితే దేవయాన్ని శర్మిష్ట పడేసిందో ఆ బావి సమీపానికి వచ్చి వివస్త్రగా ఉన్న దేవయాన్ని చూచాడు. ఆ తర్వాత ఆమె ధరించడం కోసం తన ఉత్తరయాన్ని ఆమెకి పడవేశాడు కింద ధరించమని. అనంతరం ఆ మహారాజు ఆ అమ్మాయికి చేయుతనిచ్చి బావి నుండి పైకి తీశాడు. తం వీరమాహో శనసి ప్రేమ నిర్భరయా గిరా రాజం స్వయా గృహీతో మే పాణి పరపురంజయ హస్తగ్రాహో ప్రభుమాభూత్ గృహీతాయాస్త్వయా హి మే ఏష ఈశ కృతో వీర సంబంధో నౌ న పురుష యదిదం కూపలగ్నాయ భవతో దర్శనం మమ న బ్రాహ్మణో మే భవితా హస్తగ్రాహో మహాభుజ కచస్య బాకస్మృత్యస్య శాపాద్యం అశపం పురా. దేవయాని ప్రేమ పరవశి వీరుడైన యయాతితో మృదుమధురంగా అన్నది, అజేయుడువైన ఓ మహారాజా, మొదటిసారిగా ఇలా నువ్వు నా చేతిని పట్టుకున్నావు. నువ్వు గ్రహించిన ఈ చెయ్యిని ఇంకొకరు పట్టుకోవడానికి వీల్లేదు. పరాక్రమశాలి, బావిలో పడిన నాకు అప్రయత్నంగా నీ దర్శనమైంది. ఈ సంఘటన దైవికమైనది, ఇది మనుష్య ప్రయత్నంతో జరిగింది కాదు. నేను బృహస్పతి కుమారుడైన కచుడు పరస్పరం శపించుకున్నాం. అతని శాప కారణంగా బ్రాహ్మణుడు నాకు భర్త కాబోడు. అంతకుముందే చదువుకుంటానికి వచ్చిన శుక్రాచార్యుడి చదువుకుంటానికి వచ్చిన బృహస్పతి కొడుకైన కచుడిని ప్రేమించింది ఈ అమ్మాయి దేవయాని. కానీ అతను నువ్వు గురుపుత్రికవి నేను చేసుకోకూడదు అని అంటే బలవంతంగా అతన్ని కౌగలించుకుంది. అతను శపించాడు. అప్పుడు ఏమని, నీకు బ్రాహ్మణుడు భర్త అవ్వకుండా పోవుగాక అని. అదిగో ఆ శాపమే ఇలా పరిణమించింది. నిన్ను నాకు భర్తగా చేసింది, నువ్వు పాణిగ్రహణం చేసావు కాబట్టి, నన్ను చేయితోటి లాగావు, నా ప్రాణాన్ని రక్షించావు కాబట్టి నువ్వే నా పతివి అని అక్కడి నుంచి దేవయాని వెళ్ళి ఏడ్చుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళింది. శర్మిష్ట చేసిన దుష్కృత్యాన్ని గురించి తండ్రికి పూర్తిగా తెలిపింది. ఇంకా కొంచెం ఉంది, ఇది రేపు పూర్తి చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా నిర్గుణం మగ స్థితే వేడి ఎట్లి ఆకారం పొందిది ఓ సాయిరాం. సర్వము నిండిన నీవే ఇందును ఉంటివి తల్లివరే. అజోతమో సత్వముండి మా ఇడికి నీంచే బాబా మా ఇడికి నీంచే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. లోకమే జ్ఞాన శూన్యం
ఎవరు కోరరు జ్ఞానం పాండురంగ